నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణ పట్ల మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. ఓం నమః శివాయ. మంచి మోటివేషనల్ స్టోరీ చెప్పుకుందామా? ఎప్పుడులాగా ఒక చిన్న కథ చెప్పుకుందాం. మోటివేషన్లో నిజంగా ఒక చిన్న మెసేజ్తో కథ చెప్పుకుందాం. కొంచెం కొత్తగా చెప్దాం. అలాగే కార్తీక మాసం, ఈ కార్తీక మాసం పార్వతీ పరమేశ్వర అనుగ్రహం అందరికీ కలగాలని ఈ కార్తీక మాసం శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైనది. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని కార్తీక దామోదరుడుగా, ఈశ్వరుణ్ణి ఈ మాసానికి అధిపతిగా, అలాగే ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని వీడి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారని ప్రతీక. అందుకనే ఈ మాసంలో ఈశ్వరుడు పార్వతీ సమేతుడై ఇక్కడ దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆయన స్వయం స్వరూపమైన రుద్రాక్ష ధారణ చేయాలని, ఈ మాసంలో చేయాలని సంవత్సరం అంతా వెయిట్ చేస్తుంటారు. ఎందుకు? ఆయనకి దగ్గరగా ఉందాము అని. ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేస్తే అది ద్విగుణీకృతం అవుతుంది, దశింతల ఫలితం వస్తుంది అంటారు. సో ఇంకా కొన్ని రోజులే మనకి కార్తీక మాసం ఉంది. సరే, రైట్. అందరికీ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఒక చిన్న కథ. ఒక అడవి, దట్టమైన కీకరాన్యం. ఆ అడవి కలర్ఫుల్గా ఉంది. రంగురంగుల ఆకులు, రంగురంగుల పూలు, రంగురంగుల ఫ్రూట్స్, ఇలా రంగురంగుల ఆ అడవిలో, దట్టమైన అరణ్యంలో ప్రకృతి శోభ అంతా కనిపిస్తోంది. అలాంటి అడవిలో ఒక తెల్లటి ఏనుగు శ్వేతవర్ణంతో, ఎంత బాగా ఉంటుంది ఆ ఊహ. ఆ తెల్లటి అసలు ఇవాళ ఊహకి అవకాశాలు లేవు. అంతా మనం ఇక విజువలైజేషన్కి లేదు, అంతా టీవీలో కనిపిస్తోంది. పూర్వం అంటే రాజుగారు గుర్రం మీద వెళ్తున్నాడని చదువుకుంటే అది ఊహలోకి వచ్చాయి. ఇప్పుడు లేవు కదా, అంత డైరెక్ట్గా చూసేయడమే. సో ఊహలు లేవు, ఇప్పుడు చచ్చిపోయినాయి, చంపబడుతున్నాయి. సరే, ఒక తెల్లటి ఏనుగు ఆ అడవిలో చక్కగా తిరుగుతోంది. ఆ తెల్లటి ఏనుగుకి ఒక అందురాలైన తల్లి ఏనుగు, కళ్ళు లేవు పాపం. ఈ ఏనుగు ఆ తల్లి ఏనుగుకి సేవలు చేసుకుంటూ, మా అమ్మకి నేను పుట్టినప్పుడు ఎలా ఉన్నానో తెలియదు, ఇప్పుడన్నా సేవలు చేద్దామని చెప్పేసి ఎక్కడ కష్టం రాకుండా తన ఉన్న దగ్గరికి రకరకాల ఫ్రూట్స్, తనకి ఇష్టమైన ఆకులు అన్నీ తీసుకొచ్చి ఎంతో ప్రేమకి తల్లికి పెట్టుకుంటుంది. తల్లికి కష్టం రాకుండా అన్ని అవసరాలు చూస్తుంది, అన్నీ తీరుస్తుంది. తెల్ల ఏనుగు తీరుస్తూ ఉంటే అది మామూలు నల్ల ఏనుగే, ఇది మాత్రం తెల్ల ఏనుగు, చికెన్ బ్లాక్ అండ్ వైట్ అనమాట. అలాగా సరే అన్నీ తీరుస్తుంటే ఒకరోజు ఎక్కడి నుంచో ఏడుపులు, మనిషి ఏడుపులు వినిపిస్తుంటే అక్కడికి ఉరుక్కుంటూ చెంగు నాకు వెళ్తోంది, గబగబా వెళుతోంది, అడుగులో అడుగు వేసుకుంటూ. గబగబా వెళ్ళేసరికి ఒక యువకుడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుద్ది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఏం చెప్పను, 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేవు, దారి ఏమి కనిపించట్లేదు, దట్టమైన అరణ్యం, ఊరికి ఎలాగెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు, తిండి లేదు, నిద్ర లేదు, దారి కోసం తిరుగుతూనే ఉన్నా, అగమ్య గోచరం, ఏమీ కనిపించట్లేదు, ఏడవకి ఏం చేయను, ఇక్కడే చచ్చిపోయేటట్టున్నాను. అంటే బాధపడకు, నాకు అన్నీ తెలుసు, ఈ అడవిలో అడుగడుగు నాకు తెలుసు, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, నిన్ను క్షేమంగా మీ ఊరి ఒడ్డున నేను వదిలిపెడతాను, నువ్వు వెళ్ళిపో ఊర్లోకి అని చెప్పి ఆ ఏనుగు చక్కగా ఆ యువకుడిని ఊరిది చివరి వరకు తీసుకెళ్ళి సాగనంపి బాయ్ చెప్పి వచ్చేస్తుంది. తర్వాత ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆ యువకుడికి ఒక కొత్త ప్రకటన వినిపిస్తుంది. ఆ దేశాన్ని ఏలే మహారాజు యొక్క మదపుటేనుగు చనిపోయింది, ఆ ఏనుగు చనిపోయింది. సో దాన్ని ప్లేస్లో ఎవరైనా అంతటి మంచి ఏనుగుని ఎవరైనా తెచ్చి ఇచ్చినా, సూచించినా మంచి బహుమతి ఇవ్వబడుతుంది అనే ప్రకటన వచ్చింది. ఈ యువకుడు ఒక అద్భుతమైనటువంటి ఏనుగును శ్వేతవర్ణంలో చూశాడు. బహుమతికి ఆశపడి ఏనుగు ఫలానా దగ్గర ఉందని చెప్పి రాజభట్లకి, రాజుగారికి తెలియజేశాడు. మొత్తం సైన్యం అంతా నిజమా, శ్వేతవర్ణంతో ఉన్న ఏనుగా అని చెప్పేసి అందరూ వెళ్ళి ఆ ఏనుగును బంధించారు. ఆ ఏనుగును బంధించి తీసుకొచ్చి రాజుగారు ముందు పెట్టారు. రాజుగారు మహానందభరితుడే, అది చూసుకొని గుండెల నిండా సంతోషం. అప్పుడు ఏమి కావాలంటే దానికి పెట్టండి, ఏది అడిగితే అది, ఏది చూస్తే అది, దానికి ఏది కావాలంటే అది, ఎక్కడ లోపం రాకుండా అన్ని మర్యాదలతో, రాజమర్యాదలన్నీ కొనసాగించండి. అన్నీ పెడుతున్నారు, అన్ని ఫలాలు, ఫ్రూట్స్ అన్నీ. ఇక లోటు అని రాజుగారు తలుచుకుంటే ఏముంది, అన్నీ పెడుతున్నారు. కానీ ఏమీ ముట్టుకోవట్లేదు, ఏమీ తినట్లేదు, శ్వాస తప్ప అసలు ఏమీ లోపలికి వెళ్ళట్లేదు. 3 రోజులైంది, చిక్కుపోతుంది, ఇక సొమ్మసిల్లిపోతుంది. ఇలా రాజుగారికి తెలిసింది ఏమీ తినట్లేదని. అప్పుడు వస్తాడు, ఏమైంది నీకు, ఏం కష్టం వచ్చింది అని అడుగుతాడు.
మహారాజా ఈ దేశానికి రాజువు, ఇక్కడున్న ప్రజలందరూ నీకు బిడ్డలు లాంటి వాళ్ళు, మేము ఈ అడవిలోనే ఉన్నాం, నీకు బిడ్డలు లాంటి వాళ్ళం మేము కూడా, మాకు కష్టం వచ్చింది, మా అమ్మకి కళ్ళు లేవు, ఎలా తినాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఆ తల్లికి రుణం తీసుకునే అవకాశం నాకు వచ్చింది, నేను అన్నీ చేసుకుంటున్నాను, మా అమ్మకి నిర్దాక్షిణ్యంగా నన్ను తీసుకొచ్చేశారు, ఇది చాలా అన్యాయం మహారాజా, మా అమ్మకి సేవ చేసుకునేటువంటి అవకాశం నాకు కల్పించండి అంటే రాజు చలించిపోయి ఇంకొక ఏనుగుని తెచ్చుకుంటాను, ఈ కష్టం ఎవరికి రాకూడదు, వెళ్ళి మీ అమ్మకి సేవ చేసుకో అని చెప్పేసి అమ్మ దగ్గర వచ్చి పెడితే ఆనందంగా తల్లి కూతుర్లు మహదానందభరితమై అలా చాలా ఆనందంగా ఉంటారు. కట్ చేస్తే ఈ కథ మనకేం తెలియజేస్తుందంటే కమ్యూనికేషన్. ఇప్పుడు ఆ యువకుడు తన బహుమతి కోసం ఏం కావాలో చెప్పాడు, ఎక్కడుందో తెలియజేశాడు, తన బహుమతి తీసుకున్నాడు, తప్ప ఉప్ప తర్వాత సంగతి. ఏనుగు అలా తిండి మానేసి లేకపోతే చెప్పకుండా ఉండిపోయి అలా మరణించి అక్కడ తల్లి బాధపడుతూ ఇక్కడ పిల్ల బాధపడుతూ నా అంతకంటే నరకం ఏముండదు, నా కష్టం ఇది అని రాజుకి చెప్పగలిగింది. చెప్పగలిగితేనే కదా రాజు తీసుకెళ్ళి అక్కడ పెట్టగలిగాడు. సో ఇది అవసరం. ఈ కథ మనకి ఇది కథ కావచ్చు, ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే ఇప్పుడు యువతకి కావాల్సింది అదే. వాళ్ళకి ఏమి అవసరం, ఏం చేయాలనుకుంటున్నారు, కమ్యూనికేట్ చేయకపోతే ఎక్కడ ఉండాల్సిన అక్కడే ఉండిపోతారు, వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళరు. ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం, ఇది అలవర్చుకోండి. ఈ కథ మీకు ఒక స్ఫూర్తి కావాలి, మీ భావాల్ని వ్యక్తీకరించే విధంగా మీ ఆలోచనల్ని మార్చుకోండి. రైట్, చాలా మంచి కథ చెప్పారండి. ఇక పోతే మన స్టూడెంట్స్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే అది తప్పకుండా సాధించి తీరాలి అని అంటారు కదా, సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అందరూ చేయలేకపోతున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అది బలంగా సంకల్పించుకోవాలి, అది ఒక డిజైర్ అయ్యి ఉండాలి, బర్నింగ్ డిజైర్ అయ్యి ఉండాలి, ఇది ఎలా అన్నా సాధించాలని. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ మన ఏంది హిందూ యూనివర్సిటీ కాల్ తీసుకొని మాట్లాడదామా దీని గురించి? కర్నూలు నుంచి ప్రభాకర్ గారు లైన్ లో ఉన్నారు. ప్రభాకర్ గారు, గురువు గారితో మాట్లాడండి. ఓం నమ శివాయ అండి. ఓం నమ శివాయ. చెప్పండి. మా అబ్బాయి నిఖిల్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 22/8/2007. సార్ బుధవారం పుట్టినట్టు తెలుసా అండి అబ్బాయి? తెలుసు సార్, తెలుసు. ఎంతమంది పిల్లలు సార్ మీకు? మాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. బాబు ఇప్పుడు 2nd ఇయర్ చదువుతున్నాడు స్వామి. ఇది చతుర్థి కృష్ణపక్షము బహుళ చవితి అంటే అది సంకటహర చతుర్థి. ఆ రోజు సంకటహర చతుర్థి. ఇది మేషరాశి. అబ్బాయి చక్కగా బాగుందండి, మంచి భవిష్యత్తులోకి వెళ్ళే అవకాశం అబ్బాయికి ఉంది. మీ బ్లెస్సింగ్స్, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఒక్క ద్వాదశముఖి రుద్రాక్ష, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే ధరింప చేయండి. మనం చేస్తున్న పనికి ఈశ్వరానుగ్రహం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. అందులో ఈ మాసంలో రుద్రాక్ష ధారణ పూర్వజన్మ సుకృతం, ఇది ఒక అవకాశం ఉంటే ధరింప చేసే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ కడప నుంచి కమలాకర్ గారు. కమలాకర్ గారు మాట్లాడండి గురువు గారితో. నమస్తే మేడం. నమస్తే అండి. కమలాకర్ గారు, ఓం నమ శివాయ. ఓం నమస్తే స్వామి. డేట్ ఆఫ్ బర్త్ అండి? 30/4/1971 స్వామి. 30/4/1971 అండి. కమలాకర్ గారు, అయ్యా శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునవును స్వామి. ఏం చేస్తున్నారు? ఏం లేదు, హెల్త్ బాగాలేదు స్వామి నాకు. ఇది పంచమి శుక్లపక్షము. ఎలాంటి ఇబ్బంది అండి? పెరాలసిస్ వచ్చింది స్వామి. పెరాలసిసా? పంచమి శుక్లపక్షము. ఇది మేషరాశి, భరణి నక్షత్రము. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు 3 చెప్తాను, ఏమాత్రం అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఒక నవముఖి, ఏకాదశముఖి, ఏకముఖి. చూడ్డానికి 3 సిమిలర్గానే ఉంటాయి. నవశక్తి స్వరూపము, ఏకాదశ రుద్రస్వరూపము, రుద్రస్వరూపము. బట్ 3 కలిస్తే జనరేట్ అయ్యే పవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ 3 కలిస్తే చరకుడు తన చరక సంహితలో ద్వితీయ సంజీవిని అంటాడు. సంజీవిని ప్రాణం పోస్తే మళ్ళీ అంతటి శక్తివంతమైంది అని చెప్తాడు. ఈ కార్తీక మాసంలో అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఒకవేళ 3 కుదరకపోతే ఏదైనా 1, 3 కుదిరితే మంచిది. అవకాశం ఉంటే ధరించండి. అలానే ఏది పడితే ధరించకండి. దురదృష్టం రుద్రాక్షలో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయండి, ఆ ఫలితం ఏంటో మీరు చూస్తారు. శుభం. మరో కాలర్ వరంగల్ నుంచి నిహారిక గారు. నిహారిక గారు మాట్లాడండి గురుగారితో. ఓం నమ శివాయ గురుగారు. శివాయ నమః. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? 28 May 1988. 30th May. 28 May
1998. 1998. ఇది థర్స్డే, గురువారం నాడు బేస్తవారం. అవునండి. హయ్యర్ స్టడీస్ కి బయటికి వెళ్దాం అనేసాను. అలాగే తదియ, శుక్లపక్షము, శుద్ధ తదియ, ఈ స్వామివారి జన్మ నక్షత్రము ఆరుద్ర, ఇది మిథున రాశి. అవునండి. Right. ఇది మా అమ్మాయిదండి. ఒక్క త్రయోదశి ముఖి రుద్రాక్ష చక్కగా అబ్రాడ్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం. చెప్పినట్టు వినదండి అసలు. చెప్పినట్టు ఇంకా ఏమింటారమ్మా, అంత పెద్ద రోజు ఇప్పుడు ఇంత ఒక అమ్మాయి అండి, పంపించొద్దని సరే సరే అనుకుంటే సరే వినదు. ఇప్పుడు 28 ఏళ్ళు వచ్చిందా, 25 దాటిన తర్వాత కూడా పిల్లలు ఏమింటారు మీరు? వాళ్ళకి ప్రతీదీ వినాలని ఇది పెట్టుకోకండి. చెప్పండి, అవసరమైనప్పుడు చెప్పండి. ప్రతి మాట మందే వినాలి, మన మాటతోనే వాళ్ళు అడుగులు వేయాలి అంటే అది చిన్నప్పుడు. ఇప్పుడు లేనిపోని అన్నీ వాళ్ళకి ఇది చేయకండి. ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, అవకాశం ఉంటే ధారణ చేయించండి. ఒక త్రయోదశి ముఖి రుద్రాక్ష, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే నవముఖి కూడా వేయొచ్చు. అంటే అడ్డాల్లో ఉన్నప్పుడు బిడ్డలు కానీ, గెడ్డాలు వచ్చిన తర్వాత కూడా బిడ్డలు ఏంటి అంటారు. సో వాళ్ళు అప్పుడు కూడా వినాలి అంటే ఎలాగ? ఇప్పుడు వాళ్ళు వినాల్సినవి వింటారు, అన్నీ వినాలంటే వాళ్ళకి కష్టమే. రైట్. అంటే మదన్ మోహన్ మాలవ్య అతను హిందూ యూనివర్సిటీ కట్టాలనుకున్నప్పుడు బనారస్లో చందాల కోసం దేశమంతా బయలుదేరాడు. ఇక్కడికి మన హైదరాబాద్ కూడా వచ్చాడు. లాకర్ నవాబు అదే ఉమర్ అలీ ఖాన్, ఉస్మాన్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆయన ఉన్నప్పుడు హిందూ యూనివర్సిటీకి అడిగితే నీకు ఎంత ధైర్యం నన్ను అడగడానికి అని అడుగుతాడు. ఆయన సామాన్యుడు కాదు, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు. $230 బిలియన్, 17.47 లక్షల కోట్ల డాలర్లు, లక్షల కోట్ల సంపద కలిగినటువంటి ప్రపంచంలో మొదటి ప్లేస్లో ఉన్నవాడు మన హైదరాబాద్ ఈయన నవాబ్. ఆయన లాస్ట్ ఆఖరి నవాబ్ ఆయనే, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన దగ్గరికి వచ్చి అడిగితే ఆయన మదన్ మోహన్ మాల్యాని M³ అంటారు, M⁻³ అంటారు. అంటే మనీ మేకింగ్ మిషన్ అనమాట. అంటే మట్టి నుంచి కాదు, ఇసుక నుంచి కూడా ఆయిల్ తీసేస్తాడంట ఆయన. అంత పేరుంది. డబ్బులు తీసుకురావడానికి వస్తే మనీ మేకింగ్ మిషన్ అంటారు ఆయన్ని, M³ అని. ఇక్కడికి వచ్చాడు, ఊరుకుంటాడేంటి ఆయన ఇవ్వకపోతే? ఒక హిందూ సమాజానికి, ఒక హిందూ యూనివర్సిటీకి డబ్బులు అడగడానికి నీకు ఎంత ధైర్యం అని అడిగాడు. నీకెంత ధైర్యం ఉంటే నా దగ్గరికి వచ్చి ఒక హిందూ యూనివర్సిటీని అడుగుతాను? ఆయన ఏదో అన్నాడు కోపంతో. ఆయన ఎక్కడ ఇదవ్వడు సాధారణంగా. ఆ కోపంతో ఆయన బూట్ ఇసిరాడు ఆయన మీదకి. ఇసిరితే అది తీసుకెళ్ళిపోయి కోటి సెంటర్లోకి వచ్చి ఆక్షన్ పెట్టాడు. ఆక్షన్ పెడితే ఎవడన్నా తక్కువ కొనుక్కుంటే లేనిపోయింది, నాకు అవమానం. అది పైపెచ్చు నేను ఎవరికి మీద చెప్పిసిరానంటే నాకు అవమానం, తప్పుగా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ముందు అర్జెంటుగా ఎంత పడితే అంతకి అది పాడేసేయండి. చాలా పెద్ద అమౌంట్తో ఆక్షన్లో దాన్ని పాడి ఆయనే సొంతంగా పెట్టుకున్నాడు. సో ఒక లక్ష్యం, ఎలాంటి విషయాన్ని ఆయన అది సాధించాలనుకున్నాడు. ఆయన బూటిసిరినా, చెప్పుతో కొట్టినా అది తీసుకొచ్చి దాన్ని క్యాష్ చేసుకున్నాడు తప్ప అక్కడ బాధపడలేదు, అది వదిలేసి రాలేదు. లక్ష్యం అంటే ఎయిమ్, ఒక అంటే ఏం ఫుల్ ఫామ్ అంటే అంబిషన్ ఇన్ మైండ్. ఇప్పుడు చాలామంది యూత్కి తెలియదు ఫుల్ ఫామ్ అంటే అంబిషన్ ఇన్ మైండ్ అని. అదే కిస్ అని రకమంటే అందరూ చెప్తారు పాపం ఆ ఫుల్ ఫామ్ ఏంటని. సో ఈ యూత్ అలా ఉంది. ఆ యూత్ అంటే కీప్ ఇట్ ఇన్ స్మైల్ అండ్ స్వీట్, కిస్ ఫుల్ ఫామ్. సో ఈ యూత్కి తెలుసు, మనకు తెలియకపోయినా. సో కాబట్టి ఒక అంబిషన్, ఒక ఎయిమ్, ఒక లక్ష్యం ఉంటే అది నెరవేర్చుకోవచ్చు. రైట్. మరో కాలర్. ఈ మదన్ మోహన్ మాలవ్య ఒక ఇదిగా తీసుకుంటే మనం హిందూ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపన. దానికోసం ఇక్కడ ఈ డబ్బుతోనే సౌత్ బ్లాక్ లైబ్రరీ చాలా పెద్దది కట్టారు, చాలా పెద్దది ఈయన ఇచ్చిన డబ్బుతోనే. రైట్. నెల్లూరు నుంచి మరో కాలర్ సుధాకర్ రెడ్డి గారు, మాట్లాడండి గురుగారితో. హలో సార్, మా అబ్బాయి గురించి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారండి? 1/5/2002 అండి. 1/5 మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవం. అవునండి. సంవత్సరం అండి? సంవత్సరం మే 1 2002 అండి. ఉదయం 8 గంటలకి. 2002. 2022 అండి. 28 ఎట్లుంటుందండి?
లేదు 2002 అండి. 2002 కదా? అవునండి. బుధవారం అని తెలుసా? తెలుసండి. హ్మ్? తెలుసండి. అలాగే ఇది పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి. ఇది కుంభరాశి. ఒకవేళ ఉదయం పుట్టి ఉంటే మకర రాశి, 7:30 లోపు పుట్టి ఉంటే 7:30 దాటితే ఇది కుంభరాశి. రైట్ అండి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక అష్టముఖి, దశముఖి, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి. దీంతో పాటు ఏవైనా కలిపి వేయచ్చు. ఇది ఒకటి వేసినా బాగుంటుంది. అది కుదరకపోతే అష్టముఖి, ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఒక మామూలు రుద్రాక్ష కావచ్చు, అది వేసిన తర్వాత వచ్చే ఫలితం ఒక అద్భుతం. రుద్రాక్ష ధారణ అంత బాగుంటుంది. అవకాశం ఉంటే ధరించి చూడండి. రైట్. మరో కాలర్ విజయనగరం నుంచి శివ గారు. శివ గారు మాట్లాడండి గురుగారితో. ఓం నమస్తే. ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ అండి? నా డేట్ ఆఫ్ బర్త్ జనవరి 1994. 15th January 1994. అవును సార్. నేను స్టీల్ ఐటమ్స్ సంబంధించిన బిజినెస్ పెట్టాను సార్. అది 6 months. శనివారం నాడు, శనివారము ఏదో చెప్తున్నారు చెప్పండి. ఇది షష్ఠి, శుక్లపక్షము, శుద్ధ షష్ఠి, బిజినెస్ పెట్టాను సార్. శతభిష నక్షత్రము, కుంభరాశి. అవును సార్. 6 months నుంచి కొంచెం బిజినెస్ కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. అంటే వచ్చిన అమౌంట్ రూపాయలు రావట్లేదు. ఒక్క రుద్రాక్ష కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. ఈ 3 కుదరకపోతే ఏదన్నా ఒకటి. భలే ఉంది. ఇందాక డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్. ఇందాక అది ప్రపంచ కార్మిక దినోత్సవం, మేడే, 1st May. ఇప్పుడు 15th January. మార్టిన్ లూథర్ కింగ్. ఆ పేరు చెప్తేనే ఒక వైబ్రేషన్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అంటే సీనియర్ వేరు. సీనియర్కి తినికి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అంటే 20వ శతాబ్దం వాడు, సీనియర్ అనేటప్పటికి 15వ శతాబ్దం వాడు. అదేమో వర్గ పోరాటంలో అది ఒక పోరాటం, ఇది వేరు, ఇది ఈ పోరాటం. మార్టిన్ లూథర్ కింగ్, ఐ హ్యావ్ ఏ డ్రీమ్. ఆ పదం వింటే చాలు అందరికీ. ఇది మార్టిన్ లూథర్ కింగ్ పదం. మనకి స్వామి వివేకానంద, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని ఎలా అయితే అందరికీ గుర్తుంటుందో, చికాగోలో చేసిన ప్రసంగం ఎలా అయితే గుర్తుంటుందో, ఈ మార్టిన్ లూథర్ కింగ్లో ఐ హ్యావ్ ఎ డ్రీమ్ కొన్ని కోట్ల మందిని ఆలోచింపజేసిన పదం. ఈ శబ్దం, ఈ పదం వినబడగానే ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనగానే మార్టిన్ లూథర్ కింగ్ గుర్తుకొస్తాడు. ఆ రోజు ఎంత అణిచివేశకు గురి చేసిన 5 లక్షల మందితో ఆ రోజు ఫస్ట్ మీటింగ్, వివక్ష మీద పోరాటం చేసిన యోధుడు. 39 ఏళ్లకే మరణించినటువంటి ఒక పోరాట యోధుడు. గొప్పవాళ్ళందరూ యేసుక్రీస్తు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, వివేకానంద కావచ్చు, వీళ్ళందరూ కూడా 40 లోపే కాలం చేశారు గొప్పవాళ్ళందరూ కూడా. సో ఎక్కువ కాలం ఉంటే ఏమైపోతుందో. సో రైట్, చాలా గొప్ప డేట్ ఆఫ్ బర్త్ అండి. అది కాకపోతే అది 15th January, if I am right, 15th January 1924. 24 మార్టిన్ లూథర్ కింగ్ పుట్టింది. రైట్ అండి, మంచి వ్యక్తిని గుర్తు చేశారు. రెండు వరుసన 2 మంచి డేట్లు, 2 దీనికి సంబంధించినవే. సో ఇంకో విషయము అంటే తప్పులలో క్షమించగలిగినవి, క్షమించలేనివి అని ఉంటాయా? కొన్ని ఇప్పుడు భగవంతుడు కొన్ని క్షమిస్తాడు అని అంటారు. భగవంతుడి ముందు అన్నీ సమానమే అనుకున్నప్పుడు క్షమించగలిగినవి ఏంటి, క్షమించలేనివి ఏంటి? అంటే దీనికి ఈశ్వరుడు ఒక మాట చెప్తాడు ఇక్కడ చిన్న అడిగిన దానికి. అంటే మనం ఎలా అన్న ఇప్పుడు నీకు మంచి ఒక రకంగా ఉండొచ్చు, నాకు మంచి ఒక రకంగా ఉండొచ్చు, నీ మంచి నాకు కష్టం అవ్వచ్చు, నా కష్టం నీకు మంచి అవ్వచ్చు. కానీ భగవంతుడి దృష్టిలో ఎలా ఉండాలంటే అంతా సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ భగవంతుడు ఒక మాట అంటాడు, ఈశ్వరుడు పార్వతీదేవి అడుగుద్ది, రావణాసుడు, రావణ బ్రహ్మ ఇంత భక్తుడు కదా స్వామి, అతనికి ఎందుకు మోక్షం ఇవ్వలేదు చనిపోయిన తర్వాత? చనిపోయాడు, మోక్షం ఎందుకు ఇవ్వలేదు, అలా ఎందుకు వదిలేసావు అని. రావణుడు చేసిన తప్పు క్షమించరానిది, అది క్షమించేది కాదు. ఎందుకంటే మనకి ఎవరికైనా తెలిసి చేసిన కొన్ని ఉంటాయి, తెలిసి తెలియక చేసిన తప్పుల్ని క్షమించవచ్చు. అలాగే ఎవరినైనా అపహరించకపోయి లేకపోతే వాళ్ళని హత్య చేస్తే క్షమించవచ్చు. మరి ఈయన క్షమించవచ్చు కదా, అపహరించకపోయిన శిక్షే కదా అని మధ్యలో సడన్గా అడుగుద్ది. మరి రావణుడు అంతే కదా చేశాడు, అపహరించిన నేరమే కదా, ఇంకేముంది, క్షమించవచ్చు కదా అంటే కరెక్టే. కానీ ఇక్కడ రావణుడుగా ఎత్తుకుపోయి ఉంటే క్షమార్హం, రావణుడిగా తీసుకువెళ్ళలేదు. తను ఒక సాధువు వేషంలో, ఒక ధర్మానికి ప్రాతినిధ్యం వహించే, ఒక సనాతన ధర్మాన్ని లీడ్ చేసే ఒక సాధువు వేషంలో వచ్చాడు. అది గనక క్షమిస్తే సాధు ప్రపంచం మీద, ఆధ్యాత్మిక సమాజం మీద దుర్మార్గులు తిరగబడతారు. సో తనగా చేసుకొని ఉంటే పర్వాలేదు. ఇప్పుడు ఒక సాధువు మీద ఆ వేషంలో వచ్చాడు,
కాబట్టి క్షమార్హం కాదు, ఒక ధర్మానికి సంబంధించింది. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే నీకు నష్టమో లేకపోతే నువ్వు తప్పు చేయాలన్న వాళ్ళకి నష్టమో జరిగితే పర్వాలేదు, ఈ నష్టం సమాజం అంతటికీ ఉంటే మాత్రం ఇది క్షమార్హం కాదు అంటాడు. ఇది క్షమించడానికి క్షమించకూడనివి ఒక్కొక్కటి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం, అది విప్లవ యోధుడు అతను తిరగబాటు చేశాడు సీనియర్ గురించి, మార్టిన్ లూథర్ కింగ్ సీనియర్ గురించి. ఆయన ఏమంటాడంటే ఇలాగే క్షమించబడవు పరలోక రాజ్యంలో ప్లేస్మెంట్ కోసం చిట్టీలు రాసుకున్న రోజుల్లో మార్టిన్ లూథర్ కింగ్ తిరుగుబాటు చేస్తాడు. ప్రొటెస్టెంట్స్ అనేటువంటి సంస్థ వచ్చి లేదు భగవంతుడి దృష్టిలో పాపం చేసిన వాళ్ళందరూ క్షమించబడతారని చెప్తాడు. సో అది వేరు, సో ఇది వేరు. ఓకే రైట్. మరో కాలర్ బెంగళూరు నుంచి త్యాగరాజు గారు మాట్లాడండి గురుగారు. నమస్తే సార్. ఓం నమ శివాయ అండి. నమస్తే స్వామి. 2/12/64. 2/12 డిసెంబర్ 2. అవును సార్. 1964. అవును అయ్యా బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్. ఎవరిదండి ఇది? నాదే సార్. అలాగే ఇది త్రయోదశి క్యాలెండర్లో చూపిస్తోంది, కానీ మీరు పుట్టినప్పటికి చతుర్దశి అంటే మాస శివరాత్రి అమావాస్య ముందు. హలో, లైన్లో ఉన్నారండి? ఉన్నాం సార్, చెప్పండి సార్. ఇది ఎర్లీ మార్నింగ్ అయితే వృశ్చిక రాశి అండి, లేకపోతే ధనుర్రాశి. భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం మనం ఇక్కడ ఏం తీసుకోవట్లే, టైమ్ ఆఫ్ బర్త్ కూడా. ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. చాలా బాగుంది సార్, ఒక మంచి కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఓ 11 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. సప్తముఖి లక్ష్మీ స్వరూపము, ఏకముఖి రుద్రస్వరూపము. కుదిరితే 3 లేకపోతే 1. ఎన్ని సంపదలు మీకున్నా, ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుందంటే అతిశయోక్తిగా ధరిస్తే మీకే తెలుస్తుంది. రైట్. ఈ వారం మిమ్మల్ని కలవాలనుకునే వారికి మీరు ఎక్కడ అవైలబుల్ ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ పక్క తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఇంతకుముందు విజయవాడ వెళ్ళండి, ఇప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్క బ్రాంచ్కి వెళ్ళే ఆలోచన చేస్తున్నాను. 29వ తారీఖు అంటే ఎప్పుడు గురువారం థర్స్డే కాకుండా ఈసారి శుక్రవారం నాడు 29వ తారీఖు రాజమండ్రి బ్రాంచ్కి అక్కడికి వెళుతున్నాను. సో అక్కడ కొన్ని గంటలు ఉంటాను, శుక్రవారం కొన్ని గంటలు మాత్రమే శుక్రవారం నాడు ఉంటాను. అర్థం చేసుకొని మధ్యాహ్నం వరకు నేను అక్కడ ఉంటాను. అర్థం చేసుకొని ఒక్కొక్క పేరు మాత్రమే రాజమండ్రి బ్రాంచ్లో నమోదు చేయించండి. ఇప్పటికి ఒకసారి మాత్రమే వెళ్ళాను ఇన్ని సంవత్సరాల్లో రాజమండ్రి. ఇది సెకండ్ టైం వెళ్తున్నాను. ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అందులో కార్తీక మాసం. ఇక్కడ ఇంత బిజీ వదులుకొని అక్కడికి వెళ్ళడం ఎందుకంటే అందరికీ రుద్రాక్ష ధారణ చేయాలని ఉంటుంది. నేను ఇక్కడ బిజీలో ఉంటే వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే కష్టం. నేను ఒక్కరోజు అక్కడికి వెళితే చాలామందికి ఉపయోగంగా ఉంటుంది. సో ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాం కాబట్టి వ్యక్తిగత ప్రయోజనం కంటే సంస్థాగత ప్రయోజనాలే మేము ఆలోచిస్తాం. ఇక్కడ నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్స్ అవసరం లేదు, రికమెండేషన్ నేను అంత అసలు తీసుకోను. ఏమీ అవసరం లేదు నన్ను కలవడానికి. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా నన్ను కలవడానికి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు వాళ్ళు కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను 1-to-1 ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. 2-3 అడిగి ఇబ్బంది పెట్టకండి, ఈ ఒత్తిడి అంతా నా మీద ఉంటుంది. సో అయినా నాకు సమయం కావాలి, సంఖ్య కాదు. సమయం ఉంటే మీ జాతకాన్ని పూర్తిగా అనలైజ్ చేయడం, ఏం అవకాశాలు ఉన్నాయి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి నాకు సమయం ఇస్తే నేను పూర్తిగా అనలైజ్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రుద్రాక్ష ధారణతో చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.